ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసుకుంటే మనం అసలు ఆయన వ్యాఖ్యలను మనం ఏ విధంగా తీసుకోవాలి? ముఖ్యంగా బ్యాడ్ బ్రదర్స్ అంటూ అటు కేటీఆర్ని ఇటు కిషన్ రెడ్డిని అన్నారు. అదేవిధంగా కేటీఆర్ అంటే గంజాయి, గంజాయి అంటే కేటీఆర్ అనే అర్థం వచ్చేటట్టుగా కూడా మాట్లాడారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. టోటల్గా ఇది భయమే అనుకోవాలా? అసలు ఏంటి భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవాలా? గౌరీ, మీకు అట్లాగే నమస్కారం. ఇంకా 2 రోజులు మాత్రమే ప్రచారం మిగిలింది. వాళ్ళు 7వ తేదీ సాయంత్రం అయిపోయింది. 8, 9 నాడు కూడా ఈవినింగ్ 5 కల్లా ప్రచార సమాప్తి జరుగుతుంది. అంతా నిశ్శబ్దం. 11 నాడు జూబ్లీ హిల్స్ ఎన్నిక. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎప్పుడు కూడా నాయకులు ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి అంటే మాటలు మీరుతున్నారంటే, ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే లోపల భయం వల్ల మాట్లాడుస్తారు. అంతేకాదు ఆడలేక మధ్యలో కూడా. జూబ్లీ హిల్స్ ఎన్నికలు పరీక్ష, నిజంగా రెఫరెండమే. నిన్ననే మనం చూసాం, రేవంత్ రెడ్డి గారు ఆయన మొత్తం దగ్గర వాళ్ళతో కూర్చోబెట్టి, నా పదవికి గండం ఉన్నది, మీరు మనం అందరం ఉంటే నేనుంటే మీరు ఉంటారు, మీరుంటే నేను ఉంటాను. రాజులు కదా గతంలో సమావేశాలు పెట్టుకొని యుద్ధం అయి ఉన్నప్పుడు నన్ను బతికించండి, మీరు బతకండి అని అనమాట. ఇప్పుడు అదే జరుగుతుంది. నేను ముఖ్యమంత్రిగా ఉంటే మీరు ఉంటారు, మీ పదవి ఉంటే, లేకపోతే పోతుంది కదా. మరి అటువంటిప్పుడు మీరు కొంచెం మనం రక్షించే ప్రయత్నం చేసుకుని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుందాం అని. అంటే డిఫెన్స్ లో పట్టాలంటే అర్థం చేసుకోవచ్చు మనం. డిఫెన్స్ లో పడ్డవాడు ఎప్పుడు కూడా అఫెన్స్ చేయొద్దు. దాన్ని ఎట్లా చాకచక్యంగా తప్పించే ప్రయత్నం. డిఫెన్స్ లో పడ్డాడుకుని అఫెన్స్ మొదలు పెట్టాడు, అఫెన్సివ్ స్టేట్మెంట్స్ మొదలు పెట్టాడు. కనుక రేవంత్ రెడ్డిని అట్లా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దూకుడు మనిషి. అటుపక్క కేసీఆర్ గతంలో రాష్ట్ర విభజన కాగానే, రాష్ట్ర విభజన ముందుకు ఏం మాట్లాడారు, రాష్ట్ర విభజన తర్వాత చాలా వైజ్ మెన్ గా కొంత మాట్లాడారు. ఎప్పుడు కూడా మాట మీరలే. సన్నాసులన్నా పార్టీలు అంతవరకే, కానీ ఈయన అట్లా కాదు. అంతకంటే 10 రెట్లు. అంటే తెలంగాణలో సామెత ఉన్నది, అంటే ఉర్దూ సామెత, మనకు 30 మార్క అంటే 30 దెబ్బలు తినేవాడు కంటే 32 మార్క 32 దెబ్బలు తింటాడు. ఈయన వచ్చాడు, ఆయన పోయి నేను వచ్చాడు. కనుక ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ మాట మాట్లాడుతున్నారు. ఈ మాటలోనే ఒక అంశం మాత్రం తెరపైకి వస్తున్నది. ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే మొన్నటిదాకా ఈ క్యాంపెయినింగ్ లో చూసుకుంటే హోరాహోరీగా అటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. వాళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం హద్దులు కూడా దాటింది, మనం కూడా చూసాం అది. మరి ఇప్పుడు ఈ రేవంత్ వ్యాఖ్యలకి నెక్స్ట్ కేటీఆర్ ఎటువంటి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలకే ఈయన కౌంటర్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి మహానుభావాన్ని, కానీ కేటీఆర్ ఒక 20 ప్రశ్నలు వేశారు. యక్ష ప్రశ్నలు మనం విన్నాం కానీ చూడలే. ధర్మరాజుకు యక్షుడు వేసిన ప్రశ్నలు వేరు. కానీ అట్లాగే కేటీఆర్ ఒక్క ఛాన్స్ అనుకుంటూ, మీరు ₹2 మనం 2000 పెన్షన్ 4000 చేసినందుక అని చెప్పి వారి హామీలన్నీ ఏకవరు పెట్టాడు కదా. ₹2500 మహిళలకు వేసినందుక, స్కూటీలు ఇచ్చినందుక అనుకుంటూ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి మళ్ళీ మీకని 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 మన బీఆర్ఎస్ అంటుంది. కాదు 417 అని కాంగ్రెస్ వాళ్ళు. 17కు 20కి 3 తేడా కదా. కనుక అట్లా మాట్లాడుతున్నారు. కనుక మీరు ఈ హామీలు అమలు చేయనందుక, ఈ 2 ఏళ్ల పరిపాలనలో మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేసినందుక, 2 ఏళ్ల పరిపాలనలో 3 లక్షల కోట్లు అప్పు చేసినందుక అని వాళ్ళు అడుగుతున్నారు. కనుక వాటికి ప్రతిగా ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు. కరెక్టే, రేవంత్ రెడ్డి గారు అన్న దానిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కాదంటలేదు. అవినీతి, అహంకారం వల్ల వాళ్ళు ఓడిపోయినరు. వాళ్ళు పని అయిపోయింది కదా. ప్రజలు ఏం చేశారు, వాళ్ళు 2వసారి గెలిచినాక అవినీతి అహంకారంతో వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపించారు. మిమ్మల్ని గెలిపించినందుకు అంతకంటే మంచి పరిపాలన ఇస్తారని చెప్పి ఎంతసేపు మన చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన గుడ్డను పాలిచ్చిందని సామెత. చచ్చిపోయిన బర్రె అది టీఆర్ఎస్ అయిపోయింది. దాని గురించి మాట్లాడుతూ మీరు 2 ఏళ్లలో ఏం చేశారని చెప్పుకునే పరిస్థితి లేదు కదా. 2 ఏళ్లలో ఏమి చేయలేదు కనుక గత ప్రభుత్వం వైఫల్యాలు నేను అంటున్నా. వాళ్ళు బాకీ కార్డు అంటే వీళ్ళు మనకు ధోకా కార్డు అంటున్నారు. వాళ్ళు ధోకా చేసిరే కనుక పక్కన కూర్చొని పెట్టాం. ఈ 2 ఏళ్ల గురించి కాదు, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ కు ముందు కాంగ్రెస్ ఏం చేసిందో చూడండి, అంటే 2014 వరకు ఏం చేసిందో చూడండి అంటూ కూడా ఇందాక రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇది కేవలం ఇప్పుడు ఏమీ చేయలేదని ఒప్పేసుకుంటున్నారు కదా సార్. అంతే కదా. అంటే కొన్ని మాటలు గౌరీ మనకి ఎట్లుంటాయి అంటే అసంకల్పితంగానే నోటి నుంచి వస్తాయంట కదా. గత నిజమే కాదు. నేను ఏమంటాను అంటే, రేవంత్ రెడ్డి గారి వల్ల కొన్ని మాటలు ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ నిజంగానే వాళ్ళు చేశారు. ఆలోచన చంద్రబాబు నాయుడు, ఆచరణ అప్పుడు ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోద్దని అనుకోలేదు వాళ్ళు. సమైక్య పాలకులు మంచి చెట్టు కొన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ పోయారు. కానీ నిజంగానే వాళ్ళు అన్నది రేవంత్ రెడ్డి గారిని గత 10 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్ మంజూరు ఎప్పుడైందా 2016-17లో కదా. ఉత్తర భాగం అయితే నెంబర్ వచ్చింది కూడా 2018లో నెంబర్ కూడా ఇచ్చేశారు. మరి అటువంటిప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆలస్యం చేసింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్పదు.
అట్లానే మిగతా అభివృద్ధి పనులు మెట్రో 1 కిలోమీటర్ కూడా విస్తరణ జరగలేదు కదా, అది కూడా కరెక్టే రేవంత్ రెడ్డి గారు అనేది. కానీ ఈ 2 ఏళ్లలో మేము ఏం చేయలేమని వీళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. అంటే ఆ 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళ వైఫల్యాలను బేరేజ్ వేసుకొని ప్రజలు తిప్పికొట్టి ఇంట్లో కూర్చొని కదా. అటువంటి అప్పుడు మీరు ఈ 2 ఏళ్లలో ఇది చేయలేదు, అంతకుముందు 10 ఏళ్లలో చేసినట్టే మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టే కదా ఇది. అటువంటిదే కదా. మీ తాతలు నేతలు తాగొచ్చు, కానీ మీ మూతుల వాసన చూస్తే ఎలా కంపు కొడుతున్నాయి నేను అంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన పని ఏంటంటే ఇది కంపు కొట్టే వాసన ఇది. ఎప్పుడో తాతలు తాగొచ్చు, అది మంచిదే. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ల క్రితం చేసిన పని మరి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు తెలంగాణ వచ్చి. మరి మీరేం చేశారని అడుగుతాం కదా. సో ఇప్పుడు చూసుకుంటే ఇవాళ ఇంకొక కీలకమైన వ్యాఖ్య కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు. ఒకవేళ ఓడిపోతే మేము ప్రక్షాళన చేసుకుంటాము అనే మాట అన్నారు. ఈ మాట స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఓటమి భయం ఉంది అని. నిజంగా ప్రక్షాళన అంటే ఏం చేస్తారు సార్ ఒకవేళ ఓడిపోతే? నాకు దగ్గర మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. నేను కూడా 3 సార్లు జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం కోసం కాదు, కానీ ఎట్లా ఈ అక్రమాలు జరుగుతున్నాయి, వీళ్ళు ఏం మాట్లాడుతుంది, ప్రజల నాడి పట్టుకోవాలని తెలవాలి కదా అని పోయినా. దాని నాకు అర్థం ఏంటంటే 12,000 ఇవాటి నేను సాయంత్రం ఇవాళ 8 నవంబర్ 2025 మాట్లాడుతున్నా. 7 నవంబర్ ఇవాళ మాట్లాడుతున్నా. కానీ ఇక 2 రోజుల్లో జరగబోయేది కంటే ఇప్పుడు 12,000 నుంచి 15,000 వెనుకబాటుతనంతో కాంగ్రెస్ పార్టీ ఉందని నాకు అర్థమవుతుంది. అన్ని సర్వేలు, ఈ సర్వేలు నిజమా కాదా తర్వాత సంగతి. ఈ 12,000 15,000 నేను కరెక్ట్ చెప్పలేను, కానీ మొత్తం మీద 15,000 వరకు వెనుకబాటుతనం ఉంది. తనదైన రీతిలో ఇప్పుడు తన గ్యాంగ్ దించాలంటున్నారు. ఏది కొండారెడ్డిపల్లి గ్యాంగ్ దించారు. కొండారెడ్డిపల్లి ఊరే రారు, రేవంత్ రెడ్డి గ్యాంగ్ దిగింది అని ఒక మాట అంటున్నారు. వాళ్ళందరితోని వీళ్ళందరినీ నమ్ముకోలేదయ్యా, నేను నా పని నేను చేసుకుందాం, మన పని మనం జరుపుతున్నారు మనకు అర్థం అవుతుంది. అందుకని ఆయన ఏమన్నాడంటే ఒక మాట చెప్తాను. గతంలో కాస్ట్యూమ్ కృష్ణ ఒక సినిమా తీశారు. ఏది ముఖ్యమంత్రి ఉంటాడు అందులో, దాని భారత్ బంద్ అనే సినిమాలో. ఆయన గూండాయుధం నుంచి రాజకీయ నాయకుడితో ముఖ్యమంత్రి అవుతాడు. వాళ్ళని తన్ని రాని తోలుతాడు. పోయిన వాళ్ళందరూ తన్ను తినొస్తాడు. అప్పుడు అరే మిమ్మల్ని ఎవరు రమ్ముకుంటాడరా అని వెనక నుంచి ఒక గొడ్డలు తీస్తాడు. తీసి నేనున్నానరా, నా పని అదే అని అంటాడు. అంటే ఇప్పుడు అదే పని. ఇప్పుడు ఏమైంది అంటే మిగతా వాళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. పొన్నం ప్రభాకర్ గారి నుంచి మొదలుకొని అందరు మంత్రులు, 7 మంత్రులు, 10 మంది మంత్రులు పనిచేస్తున్నారు. అట్లాగే ప్రతి మన మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మొదలు పెడితే అందరూ పనిచేస్తున్నారు. కార్పొరేటర్లు అందరూ పనిచేస్తున్నారు. ఇవాళ మంత్రులు పదవులు పొందిన వాళ్ళు అందరూ పనిచేస్తున్నా కూడా సాధ్యం అవుతలేదని తనదైన రీతిలో తన గ్యాంగ్ తీసుకుంటున్నాడు. అయితే దానికి కూడా కారణం ఉందా? రేవంత్ రెడ్డి వెనుక పొగబెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటా. అంటే ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతే ఆయన గర్వం అడుగుతుంది, అప్పుడు మాత్రం నేను చెప్పినట్టు వింటాడు అనే మాట ఒకటి వస్తుంది. ముఖ్యమంత్రికి పోకపోవచ్చు, కానీ ఆయన గర్వభంగం కావాలంటే, నారద గర్వభంగం లాగా ఈయనకు గర్వభంగం కావాలంటే ఎన్నికల్లో ఓడిపోవాలని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కోతులు తీస్తున్నారని మాట ఆయన వినికిడికి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మనందరికంటే ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది కదా. నేను ఆయన రిపోర్ట్ పట్టాడు, ఆయనకు వచ్చిన రిపోర్టు 12,000 నుంచి 15,000 వెనకబడతానం ఉన్నాం, మనం గ్యారెంటీ ఓడిపోతాం అనే మాట వస్తుంది. బీజేపీ కూడా అవుట్లెట్ గా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్న ఇంకొక వాదన కూడా వస్తుంది. ఎందుకంటే బీజేపీ గతంలో 2023 ఎన్నికల్లో కేవలం 25,000 సంపాదించుకొని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 64,000 చిల్లర ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు 64,000 ఓట్లు సంపాదించుకుంటారా లేకుంటే ఏమైతారు? గతంలో 2023లో 18,000 ఓట్లే ఇది మనకు బీజేపీకి వచ్చినాయి. 18 నుంచి 65,000 వచ్చింది కదా వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పడిపోతారా, కనీసం 50,000 దాటుతాయా మీకు అనే మాట రేవంత్ రెడ్డి వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈ ఛాలెంజ్ కూడా ఒక రకం ఏంటంటే బీజేపీ పుంజుకోకుండా మెల్లమెల్లగా చేతులు ఎత్తేస్తుంది అనే వాదన కూడా వస్తుంది. మొన్నటిదాకా ఉన్న ఊపు వేరు, దానికి ఒక ఆధారం నాకు కనపడుతుంది. అంటే కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కనపడుతుంది. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ ఎన్నిక మాకు ఎవరికి రెఫరెండం కాదు పోమన్నాడు. మాకే కాదు, బీజేపీకే కాదు, కాంగ్రెస్ కు దానికి కూడా రెఫరెండం కాదు, పార్టీలకు రెఫరెండమే కాదన్నాడు. అంటే ఏమన్నట్టు మెల్లగా ఒక అడుగు వెనక్కిస్తున్నట్లు లెక్క. రేవంత్ రెడ్డి ఏమో మొత్తం మీద ఏది మన బీఆర్ఎస్ తిడుతూ మేము ఏం చేయకపోయినా మా పాత పనులు చూడండి ఎట్లా అంటున్నాడు, డిఫెన్స్ నుంచి అఫెన్స్ ఎట్లా పోతున్నాడు. ఖచ్చితంగా ఇవాళ బీజేపీ కూడా డిఫెన్స్ నుంచి మెల్లగా తప్పుకుంటుంది, మొత్తం పోటీలో ఉండలేదు అనే మాట వస్తుంది. ఆ మాట రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ పొద్దున ప్రెస్ మీట్ లో అదే అన్నారు. పొన్నం ప్రభాకర్ ఇప్పుడు 65,000 తర్వాత సంపాదించుకున్నారు, ఇప్పుడు అందులో సగమని సంపాదించుకుంటారా లేదా అనే మాట అంటున్నారు. చూద్దాం ఇద్దరు. సో ఇప్పుడు
ఇంకొక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు, సర్వే సంస్థల్ని ముఖ్యంగా ఎంత డబ్బు ఇస్తే అంత డప్పు కొడతాయి, ఏ పాట పాడమంటే ఆ పాట పాడతారు కదా డప్పు కొట్టే వాళ్ళు అంటూ కూడా అన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే నిజంగా ఏ పాటకు ఆ పాట కావాలని డప్పు కొట్టించుకుంటే మరి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అలానే అంతకు మించిన మంచి హిట్ సాంగ్నే పాడించుకోవచ్చు కదా సార్. సర్వే సంస్థలు సర్వేలు అంటే భయాన్ని కలిగించి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు తప్పు కొట్టే సంస్థలు మీరు కూడా చేసుకోవచ్చు కదా. అంటే వాట్సాప్ యూనివర్సిటీకి అధ్యక్షుడు మోడీ అంటారు కదా. మీరు కూడా చేసింది కదా, 6 గ్యారెంటీలు ఊదరగొట్టింది కదా. అసలు గమ్మత్ ఏంటంటే మేము అన్ని తీర్చినామంటున్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే తీర్చని కూడా మేము ఇచ్చేసినామంటున్నారు. 4 దిక్కులో 4 ఆసుపత్రులు కట్టేసిండట. మోడల్ స్కూల్స్ పెద్ద ఎత్తున మనకు ఆధునిక స్కూల్స్ కట్టేసిండట. కట్టేసినామని చెప్తున్నారు బహిరంగంగా. అంటే ప్రజలను ఎప్పుడైనా బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ కావచ్చు, రేపు బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే ఎల్లకాలం ప్రజలు మోసం చేయలేము. ఒకసారి 4 సార్లు అందరూ అన్ని కాలంలో అన్ని సార్లు మోసపోదు కనుక మోసం తెలిసేదాకా ఈ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. మీరు అన్నది నిజం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిజంగానే అంటే అర్ధబలం అంగబలం రెండు ఉన్నాయి కదా తన దగ్గర. చూస్తున్నాం కదా ఇవాళ మనకు మరి జనార్దన్ రెడ్డి ఇంటి మీద, అట్లాగే రవీంద్రరావు గారి ఇంటి మీద చూసినాం కదా దాడులు జరిగినాయి. ఏం దొరికిందో తెలియదు మనకు కదా. పోయారు వచ్చారు. మరి అటువంటి అప్పుడు మరి తనే ఈ వాట్సాప్ యూనివర్సిటీకి పెద్ద అయిపోయి మొత్తం మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తున్న ఆయనే మరి సర్వే సంస్థలను కూడా మరి మీరు అన్నట్టే డబ్బులు ఇచ్చి చేయించుకోవచ్చు కదా. ఎవరొద్దు అంటున్నారు మిమ్మల్ని? అంటే వాళ్ళ ప్రచారం ఏమో తప్పుడు ప్రచారం, మీ ప్రచారం మంచిదా ఇద్దా? కాదు కదా. మీరు అనే ప్రశ్నే కరెక్ట్ కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ఇంకా బీజేపీ కూడా అంతర్గతంగా సపోర్ట్ చేస్తుంది అని ఆరోపణలు ఉన్నాయని ఇందాక మీరు కూడా అన్నారు. ఇందాక రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు చూస్తుంటే కూడా ఇంతవరకు లంకల దీపక్ రెడ్డి ఎటువంటి ప్రచారంలోనూ లేడు. అటువైపు బీఆర్ఎస్ హోరాహోరీగా కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు, ఇటు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కానీ ఆయన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఎటువంటి ప్రచారంలో కూడా లేడు, ఎటువంటి కౌంటర్ ఇవ్వట్లేదు దేనికి సంబంధించి కూడా. అంటే నిజంగా బీజేపీ అంతర్గతంగా బీఆర్ఎస్కి సపోర్ట్ చేసి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ని ఓడించాలి అని చూస్తుంది అనుకోవచ్చు సార్. ప్లాన్ ఏమున్నదమ్మా. నాకు తెలిసింది, నేను ఆ మధ్య నాకు కొన్ని డిస్కషన్ బట్టి ఒక బీజేపీ నాయకుడు నాకు ప్రశ్నించాలి, రామ్మోహన్ రావు గారు బీజేపీ గెలవదని కళాఖండి ఎట్లా చెప్తున్నారు? నేను ఇప్పుడు కాదు 15 రోజుల కింద చెప్పాను. ఎందుకు చెప్తున్నారంటే నేను ఎప్పుడు కూడా 2 కూటముల మధ్య కానీ 2 ప్రధానమైన పార్టీల మధ్య పోటీ ఉంటే మూడో పార్టీ మూడో వ్యక్తి అక్కడ ముందర పడడం అన్నాడు. ఉదాహరణకు నదుల సంగమం, త్రివేణి సంగమం అంటాం. సరస్వతి నది ఎట్లా లోపలికి అంతర్వాహిని ఉందో బీజేపీ కూడా అంతర్వాహిని అయిపోద్దని చెప్పిన. అట్లా అంటారు అన్నాడు. ఇప్పుడు జరుగుతున్నది కదా. నేను 15 రోజుల కింద నేను చెప్పాను, నా అనుభవంతో చెప్పాను, జోస్యం కాదు. ఇవాళ ఏం జరుగుతుంది? మీరన్న దీపక్ రెడ్డి కాదు, నిన్న దాకా ఒక కిషన్ రెడ్డి పోరాడుతున్నాడు. నిన్న ఒకనాడు బండి సంజయ్ ఇచ్చారు. బండి సంజయ్ గారు కూడా సరే సేమ్ కేటీఆర్ రేవంత్ రెడ్డి లాగానే బండి సంజయ్, కిషన్ రెడ్డి కొంచెం వైస్ మ్యాన్, కొన్నిటికి ఒప్పుకొని తీరుతాడు. మీరు చూస్తున్నారు కదా. ఇది ఎవరికి విషమ పరీక్ష కాదు, అసలు దీనికి రెఫరెండం కాదు, పార్టీలు రెఫరెండం కాదని ఒప్పేసుకున్నాడు. కానీ కొత్తగా బండి సంజయ్ కూడా వచ్చి అవాకులు చెవాకులు పేలిపోయాడు. 40,000 బురకాలను, 40,000 ఎందుకు మరి 1,20,000 ఓటర్లు ఉండే అక్కడ. 40,000 బురకాలను పాకిస్తాన్ తెచ్చుకుంటున్నట. బురకాలు దొరకాయి మన దగ్గర. పోదాం చార్మినార్ దగ్గర లాడ్ బజార్ పోతే జాదు దొరికినట్టు బురకాలు కూడా మన దగ్గర దొరుకుతాయి. మన ఇండియాలో బురకాలు అసలే లేవంటే వేరు, కానీ 40,000 బురకాలను తెచ్చుకుంటున్నారని చెప్పి ఆయన అవాకులు పేరిపోయిండు. చూసినాం కదా మనం. కనుక ఇవేమవుతుందంటే ప్రచారంలో మేము ఉన్నామని చెప్పడం కోసం మాత్రం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా మూడో పార్టీకి పడుతుంది. కానీ బీజేపీకి ఉన్న విలువను కూడా నేను చెప్తున్నాను. బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటుందో, ఎన్ని ఓట్లు లాగుతుందో దానివల్ల వీళ్ళ గెలుపోవటం మాత్రం గ్యారెంటీ ఆధారపడి ఉంటాయి. ఇక్కడ హిందువుల ఓట్లు కదా బీజేపీ వేటి అని. అందుకే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా వాళ్ళ ఓటమి కానీ వీళ్ళ గెలుపుకి కానీ బీజేపీ కారణం అవుతుంది. అంటే ఆటలో అరటిపండు కావచ్చు, ఆటలో కీలక పాత్ర వహించే పరిస్థితి. అంటే ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఎవరు జారిపడ్డా ఈ అరటిపండు తొక్కతోనే జారిపడతారు. బీజేపీ అరటిపండు తొక్క లాంటిది అంటున్నాను. ఆ తొక్క పడేస్తున్నారు. పడేస్తే ఎవరు జారుతారో వాళ్ళకి తెలియదు. రోడ్డు మీద అందరు నడుస్తాం కదా, పార్టీ ప్రచారం అట్లాగే ఉంటాయి. కనుక రోడ్డు మీద పడేసేటప్పుడు అరటి తొక్క విలువ తెలియదు మనకు. అరటి తొక్క ఎవరిని నష్టపరుస్తుంది తెలియదు. కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, ముడ్డి విరుగుతాయి, నడ్డి విరుగుతాయి. ఇక్కడ అట్టే అంటున్నాను. ఈ 2 పార్టీలలో ఎవరు జారి పడతారో తెలియదు. గతంలో కూడా జరిగిందండి. 2023 ఎన్నికలు ఒకసారి చూద్దాం. 2023 ఎన్నికల్లో బీజేపీ గట్టిగా బలంగా ఉంచితే గెలిచే పార్టీ అది పూర్వకం చెప్పాలంటే. కానీ వాళ్ళంతా వాటి వీకేం కాలేదు. ప్రజలు ఏమన్నారంటే బీఆర్ఎస్ ని గెలిపిద్దామని ఇష్టం లేదు. బీఆర్ఎస్ చేసిన దుర్మార్గం చాలా ఉన్నాయి, అహంకారం, అవినీతి. మొదటిసారి గెలిచినప్పుడు మునుగు ప్రకారం నడిచిండు. రెండోసారి గెలిచినప్పుడు ఎవరికి వీళ్ళంతా వాడు దోచుకున్నాడు. ఈ మాట అంటున్నాడు. కాళేశ్వరం కావచ్చు, ఏదైనా సరే. అట్లానే ఎవరికి వీళ్ళైనంత అహంకారం కూడా పెరిగింది. మమ్మల్ని తప్ప ఎవరి దిక్కు తెలంగాణ ప్రజలకు అనే మాట కేసీఆర్ గారు ఉన్నారు కదా.
నష్టపోతారు. మమ్మల్ని కాకపోతే మీకు ఎవరు చెప్పు, ఆ కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇట్లా అవుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, కాంగ్రెస్ ఏం జరుగుతుంది, వస్తే ఏం జరుగుతుంది అంతా చెప్పిండు. బీజేపీ వస్తే ఏం జరుగుతుంది, రానే రాకపోమన్నాడు. ఇప్పుడు ఏమైంది, బీజేపీని వీక్ చేయడానికి కాంగ్రెస్ ని పెంచి పోషించింది బీఆర్ఎస్ కాదా, కేసీఆర్ కాదా? అప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా ఒక శత్రువును ఓడించడానికి ఇంకో శత్రువును బలంగా మార్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది, కేసీఆర్ చేశాడు. అది ఏమైందంటే ప్రత్యామ్నాయం ఇద్దట్లో ఎవరు ప్రజలు చూశారు 2020లో. అటు కాంగ్రెస్ గెలిచేటట్టుందా, బీజేపీ గెలిచి, బీజేపీ గెలవదనుకున్నప్పుడు ఏం చేస్తారు, కాంగ్రెస్ కోట్లేశారు. అంటే బీజేపీ తమ ఓటు బ్యాంకును ఓ రకంగా పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే ప్రయత్నం, అంటే కాంగ్రెస్ మద్దతు ఇయ్యలే, వాళ్ళు ఓడిపోతారని వీళ్ళకి వేశారు. అంటే బీజేపీ వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది. నిజంగా బీజేపీ కనుక ఇంకొక 10% ఓట్లు గట్టిగా గుంజితే అప్పుడు ఏమయ్యేది, 18% ఓట్లు వచ్చినాయి బీజేపీకి, 18-25% వస్తే 3 ముక్కలాట అయ్యేది. 3 ముక్కలాట అయితే బీఆర్ఎస్ గెలిచేది. 39 సీట్లు వచ్చినాయి కదా, ఇంకో 20 సీట్లు గెలుచుకోలేకపోయే వాళ్ళు. 20 కూడా అవసరం లేదు, 49-59 అంటే కేవలం ఎంఐఎం మద్దతు గ్యారెంటీ ఇచ్చేది కదా, 53-54 గెలిస్తే అధికారం వాళ్ళదే ఉండే, అంటే ఇంకొక 15 సీట్లు గెలుచుకుంటే అయిపోయింది. కనుక బీజేపీ వీక్ కావడం వల్ల అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత బీజేపీ పుంజుకొని పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకుని చూసినాం కదా, అప్పుడు ఏమైనా ఎవరి పోయిన ఓట్లు కాంగ్రెస్ అట్లాగా ఉన్నాయి, ఎవరి పోయినాయి, బీఆర్ఎస్ పోయినాయి. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీ ఓటు బ్యాంకు చెదిరిపోతే టీఆర్ఎస్ గెలుస్తుందా లేకుంటే కాంగ్రెస్ గెలుస్తుందా చెప్పలేం. 5,000 ఓట్లే తేడా ఉంటాయి ఇద్దరి మధ్య అని సో ఇప్పుడు సర్వే సంస్థలు చెప్తున్నట్లుగా కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిలో ఉన్న భయం పట్ల కానీ మనం చూసుకుంటే ఒకవేళ కాంగ్రెస్ నిజంగా ఓడిపోతే అది కేవలం 6 గ్యారంటీలు అమలు చేయనందుకు ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత అనుకోవచ్చా, కేవలం సానుభూతి, గోపీనాథ్ చనిపోవడం వల్ల వచ్చిన సానుభూతి గెయిన్ చేశారు అనుకోవచ్చు సార్? సానుభూతి కంటే నా ఉద్దేశం అంటే వైఫల్యాల మీదనే ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్ ఇప్పుడు స్పష్టంగా నా మాట చెప్తుంది, జూబ్లీ హిల్స్ ప్రజల తీర్పు రాష్ట్రానికి, రాష్ట్ర రాజకీయాల తీరుదెన్నులు మారుస్తుంది అనుకుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుపు జరిగింది అనుకోండి, ఇది మేము చేసింది కరెక్ట్ అనుకుంటారు కదా వాళ్ళు, అంటే ఏబెట్టొచ్చు, ఎన్ని అబద్ధాలని చెప్పొచ్చు, ఏం చేసినా చెల్లుతుంది అనే దాంతో పెట్టరేగిపోతాడు రేవంత్ రెడ్డి. నేనన్నమాట కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఎంబడి వాళ్ళు అనుకుంటున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి. ఎవరు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే రేపు పొద్దున రేవంత్ రెడ్డి అందరినీ చెలిపేస్తాడు, పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కూర్చో సిట్ అంటే సిట్, రైట్ స్టాండ్ అంటే స్టాండ్ అవుతాం కనుక అది కావద్దు అనుకుంటే ఇది ఓడిపోవాలనుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ ఏమనుకుంటుంది అంటే, నిజంగా నీకు ఒక ఛాలెంజ్ చెప్తుంది ప్రజల ముందట, మీరు కనుక కాంగ్రెస్ ని గెలిపిస్తే ఈ పథకాలు అవుట్ అయిపోయినట్టే లెక్క. చెప్పారు కదా, రేవంత్ రెడ్డి బెదిరించారు, మీరు కనుక బీఆర్ఎస్ ని గెలిపిస్తే పథకాలు ఉండవు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట అనొద్దు కదా, ముఖ్యమంత్రి స్థాయిలో ఈ పథకాలు రద్దు చేస్తామంటే ఎట్లా రద్దు చేస్తాడు, ఉచిత బియ్యం తీసేస్తాడా, లేకపోతే పెన్షన్ తీసేస్తావా, ఎట్లా రద్దు అవుతుంది చెప్పండి. ఇప్పటికైతే ఎగబెట్టేట అనేక పెట్టిండ్రు, కానీ ఉన్న పథకాలైతే మార్చలేడు కదా, చేయలేడు కదా, అది గ్రహించాలి. రెండోది బీఆర్ఎస్ ఒక 2 పెద్ద ఎత్తున ఛాలెంజెస్ ప్రజల ముందు పెట్టింది. మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తే అన్ని పథకాలు రద్దు అయిపోతాయి, వాళ్ళు ఇష్టమన్న ఇష్టారాజ్యం భరతుని పట్టణం అవుతుంది. ఒకవేళ ఓడిస్తే రాష్ట్ర రాజకీయాలు తీర్చేలను మీరు మార్చిన వాళ్ళు అవుతారు, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, ఈ పథకాలు సరిగ్గా అమలు చేయకపోతే మేము ఓడిపోతామని భయం వస్తుంది, వచ్చే 3 ఏళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు అనే మాట బీఆర్ఎస్ ప్రజల ముందు పెట్టింది. ఎవరి ముందు పెట్టింది, మొత్తం రాష్ట్ర ప్రజల ముందు కాదు. ఇవి లిట్మస్ టెస్ట్. ఒక రకంగా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చే ఒక ఓటు ఆయుధం మీ దగ్గర ఉంది, మీరు రాష్ట్ర రాజకీయాలు మారుస్తారా లేకపోతే ఇట్లా కొనసాగనిస్తారా అనే ఒక ఛాలెంజ్, బిగ్ ఛాలెంజ్ ను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఓట్ల మీద తెచ్చింది. అది గమనించే వాళ్ళు తీర్పిస్తారని నేను అనుకుంటున్నాను. కానీ చాలా వరకు వాళ్ళ ప్రజా సమస్యలు బాగా ప్రస్ఫుటం అవుతూ అంటున్నారు. ఇది వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి తల్లిని, మన అత్తని తీసుకొచ్చి, అంటే మన తల్లిని తీసుకొచ్చి, అంటే ఇప్పుడు సునీత గారు అత్తని తీసుకొచ్చి నన్ను నాశనం చేసిందే వాళ్ళని చెప్పిస్తున్నాను. అది కూడా ఒక ఈ పార్టీ దీనిలో ఈ దొంగాటలో భాగం అంటున్నాను. అంటే ఇప్పటిదాకా రాలే కదా అమ్మాయి, ఆయన చనిపోయి 6 నెలలు అయింది, రాలే కదా. అంటే ఇప్పుడు అన్ని శక్తులను తీసుకొస్తారు. ఇంకొక మాట చెప్తాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలనేమో ఓటు మనకు మీరు పథకాలు పోతే అని బెదిరిస్తున్నాడు. ఇంకో మాట కూడా ఏమంటున్నాడంటే, మీరు కనుక నన్ను గెలిపించకపోతే చెప్తున్నాను కదా, మీరు ఖచ్చితంగా రేపు పొద్దున ఇక్కడ అభివృద్ధి నోచుకోవాలనే దాన్ని కూడా బెదిరిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు. దాంతో పాటు ఇంకొక ఆట ఆడిండి ఆయన రేవంత్ రెడ్డి, ఎవరంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నాడు. అయిపోయింది. హిందువులందరూ వేరే ఏకం కావడానికి పెద్ద చేసిండు. అంటే కనీసం ముస్లిం ఓటు బ్యాంక్ కన్నా మాకు వస్తుంది అనుకుంటున్నాడు. ఎందుకంటే 1,20,000 మంది ఓటర్లు ఉన్నారు కనుక ఎంఐఎం సపోర్ట్ ఉన్నది, 1,20,000 మంది ఓటర్లు ఉన్నారు, బీసీ అభ్యర్థిని పెట్టాం, ఇవన్నీ బలాలు మనకి.
బలహీనత ఏంటంటే ఇట్లాంటి మాటలు. అంటే రేపు పొద్దున హిందువులు మాకు ఓటు వేయకున్నా సరే వీళ్ళు వేస్తే సరిపోద్ది అనే మాట వస్తున్నది. ఇప్పుడు చెప్తున్నా 85,000-90,000 ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళు గెలుపు. పోయినసారి కూడా 86,000 84,000 ఓట్లు వచ్చినాయి అంతే. మాగంటి గోపీనాథ్కి అంతకంటే రాలేదు. అప్పటికి 16,000 మెజార్టీ అది. 86,000 ఓట్లు వస్తేనే. అంటే ఏంది 70,000 దాటి వస్తే అయిపోయినట్టే కదా. నేనేమంటున్నాను ఇప్పుడు కూడా 2 లక్షల కంటే మించి పోలు కావు ఓట్లు. ఆ 2 లక్షలలో 90,000 ఎవరికి వస్తుంది ఓటు వాడు గెలుస్తారు. మిగతా వాళ్ళు ఇద్దరు ఓడిపోతారు. అయితే బీజేపీ కనుక మొత్తం వీక్ అయి ఏది బీజేపీ బరిలో లేకుండా పోతే బీఆర్ఎస్ గట్టిగా గెలిచే అవకాశం అయితే ఉంటుందని. అటు మాగంటి ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళ మదర్ని తీసుకొచ్చారు, ఫస్ట్ వైఫ్ని తీసుకొచ్చారు, కొన్ని సందర్భాల్లో బ్రదర్ని తీసుకొచ్చారు, ఇన్ని రకాలుగా అస్త్రాలు ప్రయోగించారు. ఇది నిజంగా బీఆర్ఎస్కి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? మామూలుగా వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రజలు నిజంగా చూస్తారా? మరి అలా అనుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా సందర్భాల్లో వైసీపీ నాయకులు తీసుకొచ్చారు. ఇలా వ్యక్తిగత జీవితాలు తీసుకురావడం అనేది ఏ మేరకు ప్రభావం చూపుతుంది సార్? మా విలువలు పత్రమైన తర్వాత ఏదైనా చేస్తాం. నేనేమంటున్నాను ఇది ప్రజలు పట్టించుకోరు. అంటే సునీత గారు నిలబడ్డం అంటే వారసురాలే వస్తేనే ఓట్లేయాలని ఏం లేదు కదా. గతంలో చూసాం లాస్య గారు మరణించినప్పుడు అకాల మరణం పాప చిన్న వయసులో చనిపోయింది. ఆయన సానుభూతి చూపించలే కదా. అక్కడ అభివృద్ధి చేస్తారేమో కాంగ్రెస్ ని గెలిపించారు. కానీ పక్క నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయకపోతే ఇప్పుడు కన్న తల్లికే బిచ్చం అన్నం పెట్టినోడు పిల్ల తల్లికి పెడతారా అన్నట్టు అక్కడ జరిగింది చూస్తున్నారు కదా. అభివృద్ధి కూతవేటి దూరం ఉంది కదా కంటోన్మెంట్. దాన్ని బట్టి చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ జిమ్మిక్కులు అంటున్నారు. ఈ ఎన్నికల జిమ్మిక్కుల్లో ప్రజలు వ్యక్తిగత జీవితం వైపు చూడరు. ఎవరిని గెలిపిస్తే ఏమవుతుందో చూస్తారు. ఇప్పుడైతే అర్థమైంది. 2 ఏళ్ల క్రితం మాగంటి గోపీనాథ్ గెలిపించారు. అయినా సరే రాష్ట్రం అంతా అభివృద్ధి ఏమైనా జరిగిందా లేదా అని ప్రజలు చూస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ చాలా పెరిగిందమ్మా. ఒకనాటి కాలంలోగా పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్క ఊళ్ళో ఏం జరుగుతుంది మనకు తెలియకపోయింది. ఇప్పుడు అంతా తెలుస్తుంది కదా. తేటతెల్లంగా తెలుస్తుంది కనుక ప్రజలు ఇవన్నీ ఏది పట్టించుకోరు. ఆమె మాగంటి సునీత అబ్బా మర్ది గాని లేకపోతే తల్లి గాని బయటకు పెట్టింది. అసలు అది లేదు కదా. అంటే ఫలానా భార్య కాకపోతే చేయొద్దా? ఆయన భార్య కాదనుకుందాం కోసం చేయొద్దా? లేకుంటే తల్లికి ఆయన అన్యాయం చేసినట్టు ఎవరు అన్యాయం చేసినట్టు మాగంటి గోపీనాథ్ అన్యాయం చేసినట్టున్నారు. మరి అటువంటి వాడు చనిపోయిన ఆయన కదా, మనం ఏం చేస్తాం మరి? కనుక ఈ వ్యక్తిగత జీవితాల మీద ఈ ప్రభావం మీరు అనేది మంచి ఉదాహరణ. పవన్ కళ్యాణ్ 3 భార్యలని రకరకాలుగా ప్రచారం చేసింది కదా, నైతికత లేదని. ప్రజలు గెలిపించదనుకునే వాక్యం అంటే గెలిపిస్తారంటున్నాను. కాంగ్రెస్ది కానే కాదు, కానీ ఇక్కడ పోటీ చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే అది నిజంగా అధిష్టానం నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలన వాళ్ళ చేతిలోనే ఉంది. అభివృద్ధి చేయాలి, ప్రజల మనసు గెలుచుకోవాలి అంటే అవకాశం ఇంకా వాళ్ళ కోట్లోనే ఉంది. కానీ దీన్ని ఎందుకు వీళ్ళు ఇంత ఇష్యూ చేసుకుంటున్నారు? ఈ విషయం కోసం ఎందుకు కాంగ్రెస్ వాళ్ళందరూ మదన పడిపోతున్నారు? అంటే అధిష్టానం నుంచి నిజంగా అంత ప్రెషర్ ఉంది అనుకోవాలా సార్? నిజంగా కాంగ్రెస్ దగ్గర నిధులు లేవా? ఖచ్చితంగా కాంగ్రెస్ నిధులు తర్వాత కానీ అధిష్టానం నుంచి పరిస్థితి ఉన్నది. అంటే ముఖ్యమంత్రికి ఇవాళ ఒక రకంగా కాల పరీక్ష. ఇదైతే ఒక రకంగా పూర్తిగా పరీక్షలో విద్యార్థి ఎట్లా ఉన్నాడు, ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు. అదే చెప్పాడు కదా, నా సన్నిహితులతో మాట్లాడుతూ నేను ఉంటే మీరు ఉంటారు, లేకపోతే మీ పదవులు వెళ్ళిపోతాయని చెప్పి. ఇది జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే 2.5 సంవత్సరాలు తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న దానిలో ఆయనకు ఒక పరీక్షనే ఈ ఎన్నిక. అధిష్టాన వర్గం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. లేకపోతే ముఖ్యమంత్రి కూడా మారే అవకాశం ఉంది అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎత్తులు జిత్తులు చాలా పెద్దగా ఉంటాయి. మరొక ఏకనాథ్ షిండేగా మారుతాడు. రాష్ట్ర రాజకీయాలు ఓడిపోయినా గెలిచినా ఇప్పుడు రేపు చూపి ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలు మాత్రం మారుతాయి. గెలిస్తే టీఆర్ఎస్ గెలిస్తే పెద్ద ఎత్తున వీళ్ళు మార్పులు స్వీకరించాల్సి ఉంటుంది, మార్పులు ఆహ్వానించాల్సి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ పథకాలు అమలు చేయకపోతే మన పుట్టగతులు ఉండవు. వచ్చే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఉంటుంది. ఇటు పక్కన ఒకవేళ వీళ్ళు గెలిస్తే మాత్రం అడ్డు ఆపు ఉండదు. అప్పుడు ఇక ముఖ్యమంత్రి పదవికి దోకాలేదు. అందుకనే తనకు వ్యక్తిగతంగా పెద్ద పరీక్షగా భావిస్తున్నాడు. రకం చెప్పాలంటే చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి మాత్రం రేవంత్ రెడ్డికి వచ్చింది ఈ ఎన్నికల్లో. ఓడిపోతే చావో రేవో, ఓడిపోయినా గెలిచిన. సో అధిష్టానం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అంటున్నారు. ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ క్యాబినెట్ మార్చినా సరే, ముఖ్యమంత్రిని మార్చినా ప్రధానంగా ఎవరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంచారు? ఎందుకంటే ప్రజలు మళ్ళీ నమ్మాలి, ఈ 2.5 ఏళ్ల పాలన సాగాలి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా వీళ్ళు నెగ్గాలి అంటే ఎవరికి మళ్ళీ పట్టం కట్టుద్ది? తీరులో చాలా మంది ఉన్నారమ్మా. ఇప్పుడు అదే కదా, అధిష్టాన వర్గం ఎప్పుడో మార్చేది, ఇప్పుడు కాదు, చాలా వరకు మార్చేది. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే కాంగ్రెస్ లో ఈ మాత్రం ధీట అనే వ్యక్తి ఎవరు కనపడతలేదు. వాళ్ళు నాకు కూడా కనపడతలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే చెప్పాలంటే కేసీఆర్ తర్వాత మంచి వచ్చాడు రేవంత్ రెడ్డి. నేను సమర్థించాను, కానీ ఈ విషయాన్ని సమర్థిస్తున్నాను. ఎట్లా అంటే ఈ మాత్రం ధీటైన నాయకుడు, కేసీఆర్ కు ధీటైన నాయకుడు, కేటీఆర్ కు ధీటైన నాయకుడు, కిషన్ రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ధీటైన నాయకుడిగా ఉన్నాడు. అబద్ధాలు చెప్పైనా సరే ఏదైనా
మన కళ్ళబొల్లి మాటలు చెప్పినా సరే మా చెప్పేది ఏంటో గట్టిగా చెప్తాడు. వీళ్ళందరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళలో ఈయనొకడు. అయితే ఎందుకు భయపడుతున్నారంటే గతంలో కేసీఆర్ గారు చెప్పారు. ఆయన చెప్పిన అక్షర సత్యాలు జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఏమవుతుంది అన్ని చెప్పుకొచ్చారు. అన్ని పెడతారు. ఒకటి నిజంగానే ముఖ్యమంత్రులు సంవత్సరానికి మా ఒక్కరిని మారుస్తారని చెప్పారు. అది నిజంగా. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఆ చా మన రాజకీయ చాతుర్యము, దాంతో పాటు బ్లాక్ మెయిల్ చేసి గుణం. రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎందుకు భయపడుతున్నారు? మల్లికార్జున ఖర్గే అంటే ఒకవేళ ఈ పని చేస్తే కాంగ్రెస్ పార్టీలో 40 నుంచి 45 మంది ఆయన ఎంబడి ఉంటారు. రేవంత్ రెడ్డి ఎంబడి. నేను స్పష్టంగా చెప్తున్నా. ఆయన చేసే పనులు తప్పు కావచ్చు. కానీ ఒక నాయకుడుగా 40 నుంచి 45 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనుకోండి. 10 మంది ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళు చేరిండ్రు. వాళ్ళు 50 దాటితే ఆటోమేటిక్ గా ఎంఐఎం వాళ్ళకి మద్దతు. ఎంఐఎం ఇప్పుడు అవకాశ పార్టీ కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని వాదించి బల్లగుద్ది వాళ్ళకి ప్రచారం చేసిన ఎంఐఎం ఇప్పుడు ఎవరితో నాటకాగుతుంది చూస్తున్నాం కదా. ఎంఐఎం ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ ఇంకెవడు వస్తే వాళ్ళతో ఒక్క బీజేపీతో అంటగాదు అంతే. మిగతా అన్ని పార్టీతో అంటగలుగుతుంది. కనుక రేపు పొద్దున ఒక 50 సీట్లకు పైగా కనుక రేవంత్ రెడ్డి కనుక తన పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు 10 కాదు, ఒకవేళ అధికారంలోకి వస్తామంటే ఇంకో 20 మంది 10 మంది చేరుతారు ఇక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి. అంటే అప్పుడు ఏమవుతుంది, లీగల్ గా పార్టీని జీవిస్తాడు బీఆర్ఎస్. ఒకవేళ తనకు 45 మంది మద్దతు ఉన్నది ఏది కాంగ్రెస్ లో అనుకుంటే బయటకు వస్తే ఆ 45 తోడు 26 మందిని దించాలి కదా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి. ఆటోమేటిక్ గా అధికారం తనదే ఉంటుంది. అందుకని భయపడుతుంది. ఇప్పుడు ఒకటి మూటలు అందించడంలో ఘనత. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళు తింటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, తను తింటున్నాడు, వాళ్ళకి అందిస్తున్నాడు. కనుక బీహార్ ఎన్నికలకు కూడా ఇప్పుడు ఈ మధ్యన కొంత డబ్బు జమ అయిన దానిలో చాలా వరకు అవినీతి, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్లు బెదిరించడం వీళ్ళ ద్వారా చేసి పెద్ద ఎత్తున ఒక 1000 కోట్ల రూపాయల దాకా బీహార్ నేత పంపిన ఆరోపణ కూడా ఆయన మీద ఉన్నది. కనుక అధిష్టాన వర్గం ఎందుకు తీసేదంటే ఇవన్నీ భయాలు ఉన్నాయి. ఒకటి తిరుగుబాటు చేస్తే మన చేతిలో లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే వాళ్ళు వెంబడిపోతారు. రెండోది ఏంది, డబ్బులకైతే మిగతా వాడికంటే ఇప్పుడైతే ఉన్నాడు కదా, అలవాటైన ప్రాణం కదా, ఇప్పుడు కొత్త వాళ్ళని తయారు చేసుకుని కష్టం. నేనేమంటున్నా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఈయన లాంటి ధీటుగా ఉండి అది మాటలకు కానీ చేతలకు కానీ ఉండే నాయకుడు అయితే నాకు కనపడతలేడు.